నారాయణ 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 ఎక్స్క్యూజ్ మీ. ఎవరు సార్ మీరు? సార్, ఉలవల నారాయణ కొడుకు, పేరు రాధాకృష్ణ. ఏం సార్ చూస్తుంటే చదువుకున్న వారిలా ఉన్నారు? ఎందుకు సార్ ఆ రౌడీ వెదలతో మీ నాన్నగారిని తిరగనిచ్చారు? అవును, ఈవిడెవరు? తన నా చెల్లెలు గాయత్రి, అమెరికా నుంచి వచ్చింది. నీ దుర్మార్గానికి మా నాన్నని బలి తీసుకున్నావుగా. ఇన్నేళ్ళు నా కోసం కష్టపడ్డ మా నాన్నని నేను బాగా చూసుకోవాలనుకున్నప్పుడు ఆయన లేకుండా చేసావుగా. ఏ పాపం చెయ్యని మా నాన్నని నడు రోడ్లో తగలబెట్టేవే. నీకు జాలే లేదా? నమ్ముతున్నావా? నువ్వే చంపావు, నువ్వే హంతకుడివి. నాకు తెలుసు నువ్వే హంతకుడివి. అది నా కూతురే రెడ్డు, కానీ ఆడదాగా అమెరికాలో చదువుకుని వచ్చాక నేను చేసుకోనంటే నువ్వు తట్టుకోగలవా? నీకంటే నీ కూతురు గురించి నాకు బాగా తెలుసు. నువ్వే హంతకుడివి. పో పోవే. సార్, తను గాయత్రి ఏముంది? హంతకుడేనా? తనకేం తెలుసు? ఇలా చూడు, ఇది సిటీ పోలీస్ కమిషనర్కి, ఇది ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి, ఇది మన స్వాతికి. ఈ సీరియల్ చదివే పాఠకులందరూ ఇక్కడికి రావాలి. అప్పుడే గాయత్రికి నిజం తెలుస్తుంది, ఈ ప్రేమ గెలుస్తుంది. ఎందుకు సార్? ఏం జరుగుతుందో చూసి రాసేయచ్చు కదా. ఫోల్, అన్యాయంగా ఒకని హంతకుడు అంటూ ఉంటే ఊరుకోవడానికి నేను మనసాక్షి లేనివాడిని కాను. మనం రాసింది చాలు, పద పోలీస్ స్టేషన్కి. సార్ ఒక్క నిమిషం. చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. తానుగా పెరిగే చెట్టుని అలా పెరగనిస్తేనేగా అందం. మీరెందుకు సార్ అనవసరంగా ఆ చెట్టుకి మనసు సాక్షి అంటూ నీళ్లు పోయాలనుకుంటారు? రాసేయండి. మనస్సాక్షి లేకుండా మాట్లాడుకో. సార్, మనస్సాక్షి వేరు, డబ్బు వేరు సార్. మీకున్న టాలెంట్కి ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసా? నాకు డబ్బొద్దు. లేదు సార్, మీకున్న టాలెంట్కి ఎంతో డబ్బు వస్తుంది సార్. నాకు డబ్బొద్దు. నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. డబ్బు 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 నాకు డబ్బు కావాలి. నాకు డబ్బు కావాలి సార్. నాకెన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. మీరు నా మాట వినలేదు. అనుభవించండి. ఐఎమ్ సారీ సార్. ఏంటి నువ్వు చెప్పేది? అదే నిజం చెప్తున్నాను. ఆది అనే సీరియల్ స్వాతి వీక్లీలో వారం వారం వస్తుంది. దాన్ని 15 లక్షల మంది చదువుతున్నారు. అందులో సీను అనే మీ పేరు మార్చి రవిశంకర్ అని రాస్తున్నాం. నారాయణని మీరు చంపడం వరకు ఇందులో పక్కాగా ఉంది. మీ 5 ఫ్యామిలీల విషయం కూడా ఓసారి చదువుకోండి. సీను గారు డబ్బు కావాలా? నిజం దాచిపెట్టాలి కదా.
రాసిందెవరు? మధుభారతి నా గురువు. రెడ్డింటి ఎదురుగా ఉన్న మేడ మీద కొట్టి పడేశాను. వాడిని చంపేయండి, ఇది కల్పనని నేను రాసి పడేస్తా. నేను మీ దగ్గర నమ్మకంగా పడి ఉంటానయ్యా. గురువుకి నమ్మక ద్రోహం చేసిన నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉంటావా? ఆ మధుభారతి గారిని తీసుకురండ్రా. మన ఆది స్నేహితుడు భానుమూర్తిని చంపేశారయ్యా. అదంతా రవిశంకర్ పని అండి. అసలు ఇంతకీ రైటర్ మధుభారతి గారు ఏం చేస్తున్నారండి? సర్లే, ఈ వారం కథే రాలేదయ్యా. అతని గురించి మీకు రెడ్ ని అరెస్ట్ చేయడం మాత్రమే మీ ఎయిమ్, అంతేగా? మేడం No. నాకు ముందు విషయం చెప్పండి. అసలు రెడ్ ఈ హత్య చేశాడని మీకు ఎవరైనా చెప్పారా? ఏ ఊర్లో జరుగుతుందో తెలియదు కనుక మనం ఆదికి సహాయం చేయలేకపోతున్నాం. ఆదిని హంతకుడు అంటున్నారు. ఇంకా మన రైటర్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. సార్, పాఠకుల దగ్గర నుంచి ఇంకా టెలిఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఆది ఎవరు, ఏ ఊరని మనం కనిపెట్టి తీరాలి. ఆది ఎవరు, ఏ ఊరు, ముందు అది తెలియాలి. సార్, మన దగ్గర డీటెయిల్స్ ఇచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే? నో, పత్రికల వాళ్ళు ఏదైనా చెయ్యగలరు అని తెలియాలి. ఇది ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ అనుకోండి. జస్ట్ 48 అవర్స్, 2 రోజులు, 2 days చాలు. ఓకే, ఆది పూర్ణిమని ప్రేమించాడు. ఈ పరిస్థితిలో తను ఆదికి దగ్గర అవుతుందా? నో ఛాన్స్. ఏమిటి ఇన్ని పువ్వులు? ఎవరు తెచ్చారు? అతనెవరో తెలియదమ్మా, ఇప్పుడే తీసుకొచ్చి పెట్టి వెళ్ళాడు. భాగమతి హృదయ సామ్రాజ్యం సలీంకి అంకితమైన రసమయ సమయాన పాదుషా మనసు రగిల్చిన స్థానం, కఠిన శిలగా నాడు మిగిల్చిన నగరం. ప్రణయం కాతది పయనం, అది ప్రణయమూర్తులకు ఒక శాపం. హైదరాబాద్ అయ్యా. సార్, అది ఎలా చెప్పగలుగుతున్నారు? భాగమతి, సలీం, పాదుషా, ప్రణయం, దీని బట్టి హైదరాబాద్ అని తెలుస్తోందిగా. ఇప్పుడు పాఠకులందరూ ఎక్కడున్నారు? ఒంగోలు చేరామని ఫోన్ చేశారు. అందరినీ హైదరాబాద్కి రమ్మను. సార్, అక్కడికి ఎందుకు సార్? బిర్లా మందిర్ చూడ్డానికి. అందరూ వినండి, కథ జరుగుతున్న చోటు హైదరాబాద్. పాఠకులైన మనం ఇప్పుడు అభిమానులుగా మారి పూర్ణిమను ఆదిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇది మా స్వాతి వీక్లీలో సీరియల్గా వస్తోంది, కానీ నిజంగానే జరుగుతున్న ఓ యథార్థ గాథ. ఈ కథ సగంలోనే ఆగినందువల్ల పాఠకులందరూ ఎక్కడ జరుగుతోంది అని అడగడం మొదలెట్టారు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి హైదరాబాద్కు వచ్చాం. ఏమిటి సార్ మీరు జరిగింది అంటున్నారు, బుక్లో వచ్చింది అంటున్నారు, నమ్మలేకపోతున్నాం సార్. కానీ సార్ పరిస్థితి విపుల, ప్రభ, చతుర, స్వాతి ఇవన్నీ చదవడానికి నో టైం. ఆయనకి ఇది అది. సార్, మీకే సహాయం కావాలో చెప్పండి. ఏం లేదు సార్, చిన్న వయసులో మా ఆదిని వాళ్ళ అమ్మ ఈ ఊళ్ళో ఓ రథం దగ్గర ఊయల్లో ఉంచి వెళ్ళిపోయింది. సార్, ఈ ఊళ్ళో కదలని రథం ఏదైనా ఉందా? 4-5 రథాలు ఉన్నాయి సార్. 30 ఏళ్లుగా ఒకే దగ్గరున్న రథం. అది రామారావు గారి విగ్రహం దగ్గర ఉంది. ఎస్, అదే నాకు కావాలి. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్.
వెల్కమ్ సార్. సార్ అక్కడ మీ ఆది ఉంటాడా? రథం ఎక్కడుంటుందో అక్కడే మా హీరో ఉంటాడు. ఇంతకీ ఇన్స్పెక్టర్తో ఆ జానకమ్మ ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వేమూరి బలరాం, స్వాతి సంపాదకుడు. నమస్కారం. నమస్కారం. ఇక్కడే ఉండి రైటర్ మధుభారతి ఓ కథ రాశాడు. అర్థం కాలేదు. ఈ రథమే ఆది వాళ్ళ అమ్మ అని రాశాడు. దాని గురించి మీకు తెలీదు సార్ అది నేను మాట్లాడుతున్నాను కదా. సార్ ఏం లేదు, అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ఎంతో సాయం చేశాడు. అమెరికాలో చదువుకోవడానికి కూడా పంపించాడ. అతను ఎవరనేది అది నేను కాదు. అదే 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 అది అది అని కూడా తరచూ అంటుంటాడు. అది నేను కాదు. అది నేను కాదు. సార్ 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 ఇదిగో పోలీస్ స్టేషన్ ఎక్కడ? అతని విషయాలన్నీ ఎందుకు అడిగినట్టు? సారథి గాయత్రిని చేసుకోబోయే అబ్బాయికి అయిన వాళ్ళే ఉంటారు. తన గతం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చుంటారు. మన కొత్త సారథి తను బాగుండాలి. ఏ గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పెళ్లి కొడుకుని చూడలేదా? నీకు నచ్చలేదా? నేను చూడలేదు, కానీ అతను నన్ను చూశారట. విన్నావా? తనేమంటుందో విన్నావా? ఏంటి ఇంత అమాయకురాల్లా ఉన్నావు? నువ్వు చదువుకునేదానివేగా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీ అన్నయ్యతో చెప్పచ్చుగా. మా అన్నయ్య స్టేటస్ కావాలంటున్నాడు. ఆ స్టేటస్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది, కానీ ఆ తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు అక్క. స్వాతి సంపాదకుడు వేమూరి బలరాంని. హలో సార్, సారీ సార్, నేను గవర్నమెంట్ స్టాఫ్ని. ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. కాదు కాదు, ఇంటర్వ్యూ కాదు. ఇక్కడ నడి రోడ్లో సజీవంగా ఒక వ్యక్తిని కాల్చి చంపారట. దాని గురించి అడుగు. ఎవరు సార్ మా మాట వింటున్నారు? రోజు హత్యలే. హైదరాబాద్లో జనం భయపడిపోతున్నారు సార్ ఈ గొడవల వల్ల. అది సార్, నేను అడిగే వ్యక్తికి 45 సంవత్సరాలు ఉంటాయి. సార్, మన కోటి భార్య పార్వతి. సార్, పార్వతి మీకు ఓకేనా సార్? సార్, నేను చెప్పేది మగవాడి గురించి, అర్థం చేసుకోరేంటి? అది చెప్పవే. సార్ సార్ ప్లీజ్ సార్ కూర్చోండి. 10 నిమిషాల్లో చెప్తాను సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే చెప్పేస్తాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 రోజుల ముందే కదా. అతని పేరు ఉలవల నారాయణ. నారాయణ సార్, అతని పేరు నారాయణ. నారాయణ, భానుమూర్తి. మీకు నారాయణ, మాకు భానుమూర్తి. ఉలవలు అమ్మేవాడుగా. ఉలవలు బఠానీలు కూడా అమ్మేవాడు. రైట్. వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో ఈ మధ్య అమెరికా నుంచి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అబ్బాయి కూడా స్పోర్ట్స్లో ఏదో పెద్ద క్రికెట్ ఆడతారు సార్, బాగా సంపాదిస్తాడు. నారాయణని చంపినందుకు ఎవరిని అరెస్ట్ చేశారు? రెడ్డిని 2 టౌన్ స్టేషన్ వాళ్ళు. తప్పు చేశారు. ఏం సార్? రవిశంకర్ని అరెస్ట్ చేసి ఉండాలి. కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. అసలు ఎవరా రవిశంకర్? గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో నుంచుని ఓడిపోయినవాడు. రౌడీసం దాదాగిరి చేసి హైదరాబాద్ని గడగడలాడిస్తున్నాడు. 5 భార్యలు. సార్, అతని పేరు సీను సార్. ముందు అరెస్ట్ చేయండి. సార్, అతని సిటీలో గొప్పవాడు సార్, అంత తేలిక అరెస్ట్ చేయలేం. పై నుంచి ఫోన్ వస్తే నన్ను మీరు వదిలేట్టు లేరే.
సీను రా. నారాయణని చంపింది నువ్వేనని చెప్పు. చెప్పు రారా. రారా. కొజ్జా ఘాట్ల వెనక నుంచి పడవడం కాదురా, మగాళ్ళ గుండెల్లో పొడవాలరా. అది సార్ ఇతనే సార్ సీను. ముందు జరగాల్సిందేదో చూడండి. మధుభారతి, నువ్విక్కడ? నిజం బయట పెడతానని సీను నన్ను ఇక్కడ బంధించాడు. సీనుకు ఆనంద్ సపోర్ట్. అలాగా? పెళ్లి విషయం ఏమైంది? సార్, గాయత్రి జరుగుతున్న ఈ పెళ్లిని మనం ఆపాలి. పెళ్ళి ఎక్కడ జరుగుతోంది? ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో. ఎన్టీఆర్ కళ్యాణ మండపం. హలో హలో, నువ్వు మన పాఠకులందరినీ తీసుకుని ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి వచ్చి, ఓకేనా? ఓకే సార్, ఓకే తీసుకొస్తాను. ఇదిగో. ఏమైంది సార్? బలరాం గారు అందరినీ ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి రమ్మన్నారు. మనం ఇమీడియట్ గా పెళ్లి ఆపాలి. అలాగే. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. పద. ఈ అమ్మాయి గాయత్రి, ఆది నవలలోని పూర్ణిమ. మేమెవరో మీకు తెలీదు. ఆది సీరియల్లోని రెడ్ని ఆదిగా, గాయత్రివైన నిన్ను పూర్ణిమగా, మీ జీవితాల్లోని సంఘర్షణల్ని అక్షర రూపంగా ఆవిష్కరించిన రచయితని నేనే. స్వాతి కేవలం 7 రూపాయలు, కానీ అందులో రెడ్డు గురించి, నీ గురించి చదువుతున్నది కొన్ని లక్షల మంది పాఠకులు. నిండు మనసుతో వాళ్ళందరూ రెడ్డును అర్థం చేసుకున్నారు, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు తెలిసిందా వీళ్ళందరూ ఎవరో? స్వాతి వీక్లీలో వచ్చే సీరియల్ని చదివి నిజం చెప్పి నీ కళ్ళు తెరిపించడానికి వీళ్ళందరూ వచ్చారు. పోయిన సంవత్సరం మే నెలలో పోలీసులు తరుముతున్నప్పుడు రెడ్డు నిన్ను కలిశాడు. చూసిన వెంటనే నిన్ను ప్రేమించాడు.
అది అందరికీ తెలిసిన విషయం. అంతెందుకు, పాఠకులందరూ వచ్చారు, వాళ్ళడుగు చెప్తారు. ఏమ్మా, మా ఇంటి చుట్టూ చెప్పుకోలేని విషయాలు జరుగుతున్నాయి, మేము భరించలేకపోతున్నాం అన్నావే. నీ సంతోషం కోసం మా ఆది అని నీ రెడ్డి ఏం చేశాడో తెలుసా? నిన్ను మీ ఇంటి ఓనర్ ఏదో అన్నాడని ఒక్క దెబ్బతో వాడి షేపులు మార్చి వాడిని మంచివాడిని చేశాడు. ఎవరి కోసం? మా ఆది నీ కోసం చేశాడు. హాస్పిటల్ని ధ్వంసం చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ అది తప్పమ్మా. ఆ రోజు రెడ్డి రాకపోయింటే మీ చెల్లెలు కిడ్నీ తీసేసి ఆ డాక్టర్ అమ్మేసేవాడు. ఈ రోజు మీ చెల్లెలు ప్రాణాలతో ఉండడానికి కారణం ఆ రెడ్డే. రంజీ ట్రోఫీలో ఆడలేకుంటే మీ అన్నయ్య చనిపోతాను. అటువంటి వాడు ఈరోజు గొప్ప క్రికెట్ ప్లేయర్ అయ్యాడంటే దానికి కారణం మా ఆది. నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఆశపడితే తను ప్రాణప్రదంగా చూసుకుని ఇంటిని అమ్మేసి ఎన్నో లక్షల డబ్బు మీ నాన్నకిచ్చాడు. తను రోడ్డు మీద పడుకున్నాడు. ఆ విషయం ఏ రోజైనా రెడ్డి నీతో చెప్పాడా? రెడ్డిని రౌడీగా బతకొద్దని చెప్పింది నువ్వు, కానీ అంపైర్ కాలు చెయ్యి నరికేయమని మీ అన్నయ్య రెడ్డునొచ్చి అడిగాడు. తను ఒప్పుకోలేదు. దానికి కారణం నువ్వే. సగటు మనిషిగా బతకమని నువ్వు చెప్పి అమెరికాకి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో తెలుసా? సారథి దెబ్బలు తిని నడవలేకపోవడం, రమేష్ టీ కొట్లో పని చెయ్యడం, ముక్కమూర్తి ఉమా ఒక్క పూట భోజనాడు కూడా కష్టపడ్డాం. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా నీకు? రెడ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడమ్మా. దానికి ఇద్దరు సాక్షులున్నారు. ఒకరు మీ నాన్న ఉలవల నారాయణ, రెండవది కొత్తగా మీ ఇంటి ముందుకొచ్చిన రోజా చెట్లు. ఇంకెవరూ లేరు. విన్నావుగా మా పాఠకులు ఏమన్నారు? నీకు మనసుంటే రెడ్ని పెళ్లి చేసుకో గాయత్రి. నిన్ను నీ కుటుంబాన్ని అభిమానించిన వాడికి నువ్వు ఇచ్చిన బిరుదు హంతకుడు. ఈ రోజు హైదరాబాద్లో ఉన్న ఎందరో అనాథలకు అతను దేవుడు. నువ్వు మారమని చెప్పావు, మారకూడదు. నేను చెప్తున్నాను, తను మారితే మంచివాళ్ళు చనిపోతారు. అసలు మామూలుగా ఎవరి జీవితాల్లోనూ ఏ రోజు జోక్యం చేసుకోం మేం. ఏవైనా సరే నువ్వు రెడ్డినే పెళ్లి చేసుకోవాలని మేము శాసించడానికి రాలేదు. కానీ రెడ్డు మంచివాడు. నిన్ను తాను ఎంత ఆరాధించాడో తెలుసా? ఈ రోజు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావనుకో, ఇప్పుడు చెప్తున్నాను, నా కథానాయకుడు ఆది రెడ్ ప్రాణాలతో ఉండదు. వస్తాం. రెడ్డి నిన్ను లవ్ చేస్తున్నాడని నాతో చెప్పనే లేదు. మీ నాన్న నారాయణ అంటే రెడ్డికి ఎంతో గౌరవం. అతనెందుకు మీ నాన్నని హత్య చేస్తాడు? మీ అన్నయ్య కంప్లైంట్ చేశాడు, సరే, దాన్ని నువ్వు పూర్తిగా నమ్మేవు కదా. ఒక్కటి మాత్రం తెలుసుకో, నువ్వు రౌడీ అనుకుంటున్న ఆ రెడ్డి గురించి వాదించడానికి మాత్రమే ఈ జానకి కోర్టుకు వెళ్తుంది. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. తల్లి పాలల్లో తీపి, తల్లి పాడేటి లాలి, తల్లి నువ్వే అందరినీ చూసుకోవాలి. రమేష్, మూర్తి జాగ్రత్త. తప్పు నేను తెలుసుకున్నాను రెడ్. అయ్యో నన్ను క్షమించండి. డాక్టర్, నేను ఒకసారి చూస్తాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్.
అది